Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. చేసేటప్పుడు మనం యూట్యూబ్ ఎడిటింగ్ చేసినా ఇంకేదైనా ఆల్టర్నేట్ ఏదైనా ఎడిటింగ్ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళినప్పుడు దానికి కంపల్సరీ మార్కెట్ అంతా ఒక థంబ్నెయిల్ బ్యానర్ ని ఎలా డిజైన్ చేస్తారు అనేది కాన్సెప్ట్. సో దీంట్లో కూడా థంబ్నెయిల్ బ్యానర్స్ కి వెళ్ళేటప్పుడు యూట్యూబ్ లో చాలా ఉంటాయి. సపోజ్ మనకు ఫుడ్ పరంగా చూద్దాం. ఇవన్నీ బ్యానర్సే కదా. సో ఫుడ్ కంప్లీట్ గా ఫుడ్ వైజే చూపిస్తున్నారు. ఓకే, సో ఎలా ఉంది ఇక్కడ ఈ టైప్ ఆఫ్ బ్యానర్ థంబ్నెయిల్ ఎడిటింగ్. సపోజ్ ఇక్కడ చూడండి. సో ప్రతిదీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, నా ఫిల్మోజీ ఇవి కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. యాక్చువల్లీ క్యారెక్టర్స్ వాళ్ళు ఇవ్వాలి మనకి. ఓకే, ఈ క్యారెక్టర్స్ వాళ్ళకి ఇస్తే దీని బ్యాక్గ్రౌండ్ ఇవి మనం క్రియేట్ చేయాలి. ఓకే, కానీ క్యారెక్టర్స్ మన దగ్గర లేవు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ఉంటాయి. కాబట్టి మనం ఫిల్మోజీ క్యారెక్టర్స్ అని క్లిక్ చేద్దాం. ఫిల్మోజీ క్యారెక్టర్స్. సో ఇక్కడ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? మనకి లేవు. ఇవన్నీ ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్సే కదా. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒకటి ఉంది. ఓకే, సో ఇలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇలా క్యారెక్టర్స్. సో మేబీ వాళ్ళు లైసెన్స్ అప్లికేబుల్ అయితే మాత్రం దీన్ని మనం వాడడానికి లేదు. ఓకే, కానీ వాళ్ళకి రెలవెంట్ గా ఉన్న క్యారెక్టర్స్ ని తీసుకొని దాని తగ్గట్టుగా టైటిల్ ని డిజైన్ చేస్తారు. మనకి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ రెలవెంట్ గా దొరకాలంటే వాళ్ళు ఆ పర్టికులర్ పార్ట్ ని సూటబుల్ గా క్యారెక్టర్స్ ని డిజైన్ చేస్తారు. మనకు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ లేవు కాబట్టి చూస్తున్నాము. బట్ చాలా వాళ్ళకి రెలవెంట్ క్యారెక్టర్స్ లేవు. బట్ ఎనీవే, సో దాన్ని పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. సో దిస్ ఇస్ ద టైటిల్ యాక్చువల్లీ. సో మనం ఒక థంబ్నెయిల్ ని క్రియేట్ చేయాలంటే అది ఫుల్ హెచ్డి కింద తీసుకోవాలి. ఓకే, 1920 by 1080 తీసుకోవాలి సైజు. అలాగే 300 రెజల్యూషన్ తీసుకుంటాం. 1920 by 1080 ఇది రాసుకోండి. 1920 విడ్త్, 1080 హైట్, 300 రెజల్యూషన్. సో ఇలా 1920 into 1080 పిక్సెల్స్. ఓకే, సో అలాగే 300 రెజల్యూషన్. సో క్రియేట్ ద డాక్యుమెంట్. డాక్యుమెంట్ ని క్రియేట్ చేశాను. సో ఇక్కడ నాకున్న టైటిల్ ఏంటి? ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి తీసుకుంటాం సార్ మనం అంటే, ఒకటి అనుస్క్రిప్ట్ మేనేజర్ ద్వారా చేయాలి. అనుస్క్రిప్ట్ మేనేజర్ ద్వారా మనం వర్క్ చేస్తాము. అనుస్క్రిప్ట్ టూల్ యూజ్ ఫర్ ఫోటోషాప్ 7.0 వర్షన్ ఫర్ ఎనీ లాంగ్వేజ్ ఆఫ్ టెక్స్ట్. కానీ తెలుగు ఫాంట్స్ వితౌట్ అనుస్క్రిప్ట్ ఫర్ CC వర్షన్స్ యూజ్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ సపోర్టెడ్ ఫాంట్స్. రాసుకున్నాను. ఓకే, ద ఫాంట్ ఎక్స్టెన్షన్ విల్ బి .ttf ఆర్ .otf. TTF అంటే ట్రూ టైప్ ఫాంట్, OTF అంటే ఓపెన్ టైప్ ఫాంట్. When you download the font and selected the font, right click, show more options and click and install for all users. అంటే మనం ఏదైనా ఫాంట్ ని డౌన్లోడ్ చేయాలి అంటే అనుస్క్రిప్ట్ మేనేజర్ లో మనకి వేరే ఫాంట్స్ ఉంటే వేరే డౌన్లోడ్ చేస్తాం. అది 7.0కే యూజ్ అవుతాయి. కానీ మన వర్షన్ ఏంటి? CC వర్షన్స్ అంటే లేటెస్ట్ వర్షన్స్. లేటెస్ట్ వర్షన్స్ కి అనుస్క్రిప్ట్ పని చేయదు. అలాంటప్పుడు తెలుగు ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేయాలి సార్ అంటే, దానికి ఇన్స్టాల్ చేయాల్సింది ఏంటి? తెలుగు ఫాంట్స్ కి ఎప్పుడైనా సరే గూగుల్ ఇన్పుట్ టూల్స్ ద్వారా అంటే ఆన్లైన్ లోనే మనం టెక్స్ట్ ని డెవలప్ చేస్తాం. ఓకే, ఇది రాసుకోండి. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక ఫాంట్ ని డౌన్లోడ్ చేయాలంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఫాంట్స్ ని ఎక్కడికి వెళ్ళాలి? సిలికాన్ ఆంధ్రాకి వెళ్ళాలి. సో దీంట్లోకి వెళ్తే మనం గూగుల్లోకి వెళ్ళి సో గూగుల్ ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్ అని కొట్టగానే ఇక్కడ మనకి చాలా ఫాంట్స్ వచ్చాయి. సో నాకు కావాల్సిన గూగుల్ తెలుగు ఫాంట్స్ కదా, ఇక్కడ చెప్పాను సిలికాన్ ఆంధ్ర అని క్లిక్ చేశాను. సో దీంట్లో చాలా ఉన్నాయి. గిడుగు, గుడిజాడ, సూరవరం, NTR, మండలి, నాట్స్, శ్యామ్ల, పొట్టి శ్రీరాముడు, శ్రీకృష్ణదేవరాయ, పెద్దన్న, తిమ్మన్న, సూరన్న, సో రామరాజ్, మల్లన్న, ఇలాంటి చాలా ఉన్నాయి. సో ఏదైనా ఒక ఫాంట్ ని సెలెక్ట్ చేసి ఆ ఫాంట్ ని డౌన్లోడ్ అని క్లిక్ చేసి ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అయింది. సో ఫాంట్ డౌన్లోడ్ అవ్వగానే క్లిక్ చేసి
ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఫాంట్ ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ అయింది. రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్. నేను ఇక్కడ ఏమన్నాను, ఇన్స్టాల్ అనట్లేదు, ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ అనాలి. ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ అంటే అన్నిటికీ సపోర్ట్ అయ్యింది. సో ఆల్రెడీ ఆ ఫాంట్ ఇన్స్టాల్ అయ్యింది, సేవ్ చేశాను. ఓకే, సో ఫాంట్స్ ని సేవ్ చేశాను. అంటే ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఓకే, కానీ ఇవి నేమ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇలా నీకు ఎన్ని ఫాంట్స్ కావాలంటే అన్ని ఫాంట్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. వన్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత గూగుల్ ఫాంట్స్ అనుస్క్రిప్ట్, ఇది లేటెస్ట్ వర్షన్స్ లో మనకేంటి 7.0లో మాత్రమే అనుస్క్రిప్ట్ ఇన్స్టాల్ అయ్యింది. సో అప్పుడు మనం తెలుగులో రాయాలి. కానీ గూగుల్ ఇన్పుట్ టూల్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే తెలుగు టైప్ చేసుకొని దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఎక్కడ తెలుగులో రాయాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ లో రాస్తే తెలుగులో కన్వర్ట్ అయింది. ఓకే, సో దిస్ ఇస్ ద ఆప్షన్. When you download the font and select the font, right click, show more options, click and install for all users. ఒక ఫాంట్ ని డౌన్లోడ్ చేసిన ఏం చెప్పాను, ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ కింద చేశాను. నేను ఎక్కడ చేశాను, రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్. డౌన్లోడ్ చేసి ఈ విధంగా నేను ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్ అది లోడ్ అయి ఉండేది ఫోటోషాప్ లో కూడా. ఇక్కడ ఏ ఫాంట్స్ ఉంటాయంటే చాలా ఫాంట్స్ ఉంటాయి. గిజియా, పొన్నాల, పొట్టి శ్రీరాములు, చాలా ఫాంట్స్ ఉంటాయి. అవన్నీ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాను, ఫోటోషాప్ వెళ్ళాను, కంట్రోల్-K, ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళాలి. ఫోటోషాప్ ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళాను. ఫోటోషాప్ లో ఇది ఓపెన్ ఫోటోషాప్ అప్లికేషన్, ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అండ్ క్లిక్ ప్రిఫరెన్సెస్, కంట్రోల్-K. సో ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళాను, వెళ్ళి గో టు ద టైప్ ట్యాబ్. సో ఇక్కడ టైప్ ట్యాబ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో టైప్ ట్యాబ్ మీద క్లిక్ చేశాను. ఇందులో కీప్ ఆల్ టిక్ మార్క్స్ అండ్ రిమూవ్ ద టిక్ మార్క్ ఫర్ ఎనేబుల్, అన్ని టిక్ మార్క్స్ యాక్టివేట్ చేసి ఎనేబుల్ టైప్ లేయర్ గ్లిప్ ఆల్టర్నేట్స్ అనే దాన్ని టిక్ మార్క్ వద్దు అంటున్నాను. సో కీప్ ఆల్ టిక్ మార్క్స్ అండ్ రిమూవ్ ద టిక్ మార్క్ ఫర్ ఎనేబుల్ టైప్ లేయర్ గ్లిప్ ఆల్టర్నేట్స్ కి టిక్ మార్క్ వద్దు అంటున్నాను, పెట్టలేదు. అండ్ కీప్ టిక్ మార్క్ టు వరల్డ్ రీడ్ లేఅవుట్, వరల్డ్ రీడ్ లేఅవుట్ అనే దానికి ఏం చేయమంటున్నాను, టిక్ మార్క్ పెట్టమంటున్నాను. ఓకే చేశాను. సో చేసిన తర్వాత ఇంతవరకు ఓకే. గో టు ద టాస్క్ బార్, ఈ టాస్క్ బార్ దగ్గరికి వచ్చి క్లిక్ చేసి మోర్ కీబోర్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మోర్ కీబోర్డ్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసి ఇక్కడ కూడా లాంగ్వేజ్ యాడ్ చేయాలి కదా. లాంగ్వేజ్ ఇక్కడ మనకి ఇంగ్లీష్ యూఎస్ మాత్రమే ఉండిద్ది. కానీ నేను యాడ్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ వెళ్ళి నాకు కావాల్సిన లాంగ్వేజ్ లో తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీని యాడ్ చేశాను. ఇది ఆల్రెడీ యాడ్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం అడగట్లా. సరే నేను అరబ్ అన్నాను, అరబ్ తీసుకొని ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసి నెక్స్ట్ అంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ వచ్చింది. ఓకే, సో ఆల్రెడీ నాకున్న లాంగ్వేజెస్ ఏంటి, ఇక్కడ ఇంగ్లీష్, ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సపోజ్ తెలుగు తీసేశాను, రిమూవ్ చేస్తున్నాను. హిందీ తీసేశాను, రిమూవ్ చేస్తున్నాను. ఇవి కామన్ గా మనకున్న ఇంగ్లీష్ లాంగ్వేజెస్. సో యాడ్ లాంగ్వేజ్ లో ఇప్పుడు నేను తెలుగు తీసుకుంటున్నాను. తెలుగు తీసుకొని క్లిక్ చేసి నెక్స్ట్, ఇన్స్టాల్. సో ఇక్కడ తెలుగు కూడా తీసుకున్నా, క్లోజ్ చేశాను. అప్లికేషన్ లో కూడా నేను చేయాల్సిన ప్రిఫరెన్సెస్ అన్ని చేసేసాను, క్లోజ్ చేశాను. మళ్ళీ అప్లికేషన్ నేను మళ్ళీ ఫోటోషాప్ ని లోడ్ చేస్తున్నాను. సో కంట్రోల్ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను, 1920x1080 తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మనం సెక్షన్ తీసుకొని క్లిక్ చేస్తున్నాను. సో నేను అలా ఫాంట్స్ ఒక్కొక్క దాన్ని ఇన్స్టాల్ చేయడం వల్ల టెక్స్ట్ టూల్ తీసుకొని
సో క్లిక్ చేశాను. సో క్లిక్ చేసి నాకు కావాల్సిన ఫాంట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో ఒక కామన్ బేసిక్ టెక్స్ట్ ని తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని ఇక్కడికి వచ్చి నాకు కావాల్సిన ఫాంట్స్, తెలుగు ఫాంట్స్ అని ఎక్కడ ఇన్స్టాల్ అవి ఉంటాయి, ఇక్కడ లాస్ట్ లో ఇన్స్టాల్ అవుతాయి. సో ఇక్కడ చూసావా రామభద్ర, ఇవన్నీ చాలా ఉంటాయి. అదేం సార్ మరి ఇంగ్లీష్ లోనే వస్తున్నాయి కదా అంటే మనం ఇంకా తెలుగు టైప్ చేయలేదు కదా మరి. సో తెలుగు టైప్ కి ఎక్కడికి వెళ్ళాలి నేను? మళ్ళీ ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్స్ కి వెళ్తున్నాను. గూగుల్ ఇన్పుట్ టూల్స్ కి వెళ్తున్నాను. వెళ్ళి ఇక్కడ ట్రై గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఆన్లైన్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి గూగుల్ ఇన్పుట్ టూల్స్ బాక్స్ అనేది వచ్చింది. ఇంగ్లీష్ దగ్గర నేనేం పెడుతున్నాను, తెలుగు పెడుతున్నాను. సో ఇక్కడ నాకున్న thumbnail ఏంటి, పవన్ కళ్యాణ్ సినిమాకు. సో పవన్ కళ్యాణ్ మనం ఇంగ్లీష్ లో టైప్ చేస్తే సినిమాకు, సినిమాకు ఇలా తెలుగులో వచ్చింది. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను, కాపీ చేసి ఓకే నాకు కావాల్సిన thumbnail లో క్లిక్ చేసుకొని కంట్రోల్ వి పేస్ట్ అంటున్నాను. ఇక్కడ మార్చుకుంటే ఓకే, బట్ ఇక్కడ మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇన్స్టాల్ అయితే చేసి పెట్టాలి మనం. సో సెలెక్ట్ చేస్తాను, దీన్ని సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన 24 సైజ్ కి ఇచ్చాను. సార్ ఫాంట్ స్టైల్ మార్చాలి అంటే ఇక్కడికి వచ్చి ఆల్రెడీ కొన్ని ఫాంట్స్ మనం డౌన్లోడ్ చేసాం కదా, ఆ అన్ని ఫాంట్స్ ని మనం ఒక్కొక్క ఫాంట్స్ లోకి ఇలా మనకు కావాల్సిన స్టైల్ చేంజ్ అవుతుందా తీసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఫాంట్ సైజ్ ని పెంచుతున్నాను. ఓకే సో ఇక్కడ క్లిక్ చేసి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఫ్రీ పబ్లిసిటీ ఇదే కదా, ఫ్రీ పబ్లిసిటీ. ఫ్రీ పబ్లిసిటీ సారీ పబ్లిసిటీ ఇక్కడ పబ్లిసిటీ ఇస్తున్నారు. మన తెలుగులో ఎలా మెసేజ్ చేస్తున్నాము అంటే జస్ట్ మన కామన్ చార్ట్ ఎలా తీసుకుంటామో అదే చార్ట్ లో ఇస్తే మనకు కావాల్సింది మనకి ఇక్కడ వచ్చింది. మళ్ళీ కాపీ చేశాను. దీన్ని డూప్లికేట్ చేయాలంటే ఏం చేయాలి, కంట్రోల్ చే డూప్లికేట్ చేయొచ్చు, దానికి కిందకి తీసుకొని రావచ్చు, లేదా ఆల్ట్ పట్టుకొని కిందకి ఇలా లాగితే డూప్లికేట్ అయ్యింది. సో టెక్స్ట్ క్లిక్ చేసి కంట్రోల్ వి పేస్ట్. సో నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో నాకేం కావాలి, ఇక్కడ ఏదో ఒక ఛానల్ లైవ్ ని తీసుకోవాలి. సో ఛానల్ లైవ్ ఎక్కడ ఉంది, ఇక్కడ నాకు క్లిక్ చేసుకొని ఒక thumbnail రూపంలో సో ఒక ఛానల్ లైవ్ ని తీసుకున్నా. లైవ్ ని తీసుకునేటప్పుడు ఇక్కడ ఇమేజెస్ తీసుకున్నా కదా, ఇక్కడ మనకు కావాల్సిన ఇలా తీసుకున్నాం. సో క్లిక్ చేయగానే మనకు కావాల్సిన ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ దీన్ని తీసుకున్నా, రైట్ క్లిక్ ఇమేజ్ తీసుకున్నా, ఇమేజ్ న్యూ ట్యాబ్ సేవ్. ఒక ఇమేజ్ అని సేవ్ చేసుకున్నా, డెస్క్టాప్ మీద సేవ్ చేశాను, క్లోజ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేశాను, మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేసుకుని డెస్క్టాప్ మీద క్లోజ్ చేశాను. సో మనం ఇది ఉంటే మనకి కాపీరైట్ ఇష్యూ వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేశాను, క్రాప్ చేసేసుకున్నాను. సో కట్ చేసి కాపీ చేసి కంట్రోల్ సి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఐ డ్రాపర్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేశా, ఈ కలర్ వచ్చిందా, దీన్నే బ్యాక్గ్రౌండ్ లోకి వచ్చి కలర్ పైన ఉంది కాబట్టి ఆల్ట్ బ్యాక్ స్పేస్ తీసుకొని ఎరేజర్ టూల్ తీసుకొని ఆ ఇమేజ్ ని ఓకే. కానీ మనకు కావాల్సింది ఏంటి, అక్కడ దేని గురించి ఇస్తున్నాను, టాపిక్ ఏంటి, జనసేన. సో తీసుకొని జస్ట్ జనసేన ఇమేజెస్
సో పబ్లిసిటీ జస్ట్ ఒక మార్క్ చేస్తున్నా ఆ నేమ్ ని. ఎలా కావాలంటే అలా తీసుకొని మనకు కావాల్సిన మార్క్ ని ఇక్కడ క్లిక్ చేశాను. సో క్లిక్ చేసి నేను ఇక్కడ రైట్ క్లిక్ లేదా ఇక్కడ ఏదైనా ఇమేజ్ ని తీసుకున్నాను. రైట్ క్లిక్ ఇమేజ్, రైట్ క్లిక్ సేవ్ ఇమేజెస్, డెస్క్టాప్ సేవ్ చేశాను. ఏదో ఒక ఇమేజ్ తీసుకొని ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేసి ఇక్కడ ప్లేస్ చేశాను. సార్ నేను దీన్ని కట్ చేయాలి సార్. ఇక్కడికి వచ్చి ఆబ్జెక్ట్ సెలెక్షన్ ఉంది కదా, దాన్ని తీసుకునే కన్నా సెలెక్ట్ మెనూ అందరికి చెప్పాను. సెలెక్ట్ మెనూలో సబ్జెక్ట్, ఆ లేయర్ వరకే సబ్జెక్ట్ అయింది. సో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ డూప్లికేట్ డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓకేనా, సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా తీసుకొని ఎరేజర్ టూల్ తీసుకొని ఎరేజ్ చేశాను. సో నాకు కావాల్సిన సెలెక్షన్ తీసుకున్నాను, టెక్స్ట్ తీసుకున్నాను. సో ఇలా హైలైట్ చేసుకుంటున్నాను. సో టెక్స్ట్ తీసుకున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి వైట్ ఇస్తున్నాను. దీనికి ఇద్దామా? సో గ్రేడియంట్స్ ఇవ్వాలి అంటే ఎక్కడికి వెళ్తాం ఫ్రెండ్స్? టెక్స్ట్ కి గ్రేడియంట్ ఇవ్వాలంటే డబుల్ క్లిక్ చేస్తే దాని యొక్క లేయర్ స్టైల్ విండోస్ కి వెళ్తాము. లేయర్ స్టైల్ విండోస్ లోకి వెళ్ళి గ్రేడియంట్స్ లో ఇక్కడ గ్రేడియంట్స్ ఉంటాయి. సో గ్రేడియంట్స్ లో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కావాల్సిన గ్రేడియంట్స్ ని యాక్టివేట్ చేస్తాం. సో డబుల్ క్లిక్ చేసుకొని ఇలా తీసుకొని ఇక్కడ మధ్యలో మళ్ళీ ఇంకొక కలర్ కావాలంటే క్లిక్ చేసుకొని ఇలా. సో లేదు నాకు ఇది అవసరం లేదంటే తీసేస్తే ఇలా వచ్చింది. ఓకే చేసుకొని దీనికి అవుటర్ గ్లో కావాలంటే అవుటర్ గ్లో, డ్రాప్ షాడో కావాలంటే డ్రాప్ షాడో, స్ప్రెడ్నెస్, డిస్టెన్స్, సైజ్, సో మనకి ఎలా ఉందంటే ఇలా ఉంటుంది. అండ్ దాని ఒపాసిటీ. సో ఇక్కడ తీసుకొని ఓకే చేశాను. ఇదే ప్రాపర్టీస్ దీనికి కూడా కావాలి అంటే రైట్ క్లిక్ చేసి కాపీ లేయర్ స్టైల్, అలాగే దీనికి వచ్చి రైట్ క్లిక్ పేస్ట్ లేయర్ స్టైల్. సో వెనకాల నాకు కొద్దిగా ఈ జనాలు కావాలి. సో సెలెక్ట్ చేసుకొని జనసేన వారాహి అన్నాను. అనగానే మనకు కొంత ఫ్లోట్ వచ్చింది కదా. ఇక్కడ క్యాండిడేట్స్, ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారు కదా. జస్ట్ క్లిక్ చేసి నేను దీన్ని రైట్ క్లిక్ చేసి ఇమేజ్ న్యూ ట్యాబ్. సో క్లిక్ చేయగానే సెలెక్ట్ చేశాను, సేవ్ చేశాను, డెస్క్టాప్ మీద క్లిక్ చేశాను. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత నేనేం చేస్తాను ఫ్రెండ్స్, ఫైల్ ఓపెన్ చేసుకొని డెస్క్టాప్ మీద ఇలా ఓపెన్ చేశాను. దీన్ని ఇక్కడ దీంట్లోకి ఇలా డ్రాగ్ చేసి ఇలా వదిలేను. సో వదలగానే ఇక్కడికి వచ్చేసరికి నాకు ఫ్యాన్స్ మనుషులు ఉంటారు కాబట్టి ఎరేజర్ టూల్ తీసుకొని ఇలా ఎరేజ్ చేశాను. దీన్నే డూప్లికేట్ చేశా, కానీ ఫ్లిప్ అవ్వాలి. కంట్రోల్ టీ, రైట్ క్లిక్, ఫ్లిప్ హారిజంటల్. అటాచ్ అయింది కదా.
ఇక్కడ నుంచి కూడా ఇలా. సో సెలెక్ట్ చేసుకొని రెండింటిని మర్జ్ చేశాను, లేదా మర్జ్ కాకపోతే రైట్ క్లిక్ మర్జ్ లేయర్స్, ఆ రెండు లేయర్స్ ని మర్జ్ చేశాను, అప్పుడు ఒకటే లేయర్ కింద అయింది. సో దీన్ని ఒపాసిటీకి పెట్టాలి. సో ఒపాసిటీలో ప్రతి లేయర్ కి దాని ఒపాసిటీని మూవ్ చేస్తాను, అది బ్యాక్గ్రౌండ్ లో బ్లెండ్ అయింది ఒపాసిటీ. సో ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని పైకి తీసుకుంటున్నాను. ఇదే కదా మనకు కావాల్సిన thumbnail. ఇలా ఒక thumbnail ని క్రియేట్ చేస్తాను. చుట్టూరు ఒక కార్నర్ చుట్టూరు నాకు ఏం కావాలి, సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన రెక్టాంగిల్ చుట్టూరు, దీని చుట్టూరు ఒక స్ట్రోక్ ఇస్తున్నా. సో న్యూ లేయర్ తీసుకున్నాను, దాని పేరు స్ట్రోక్ అంటున్నాను. ఎడిట్ లోకి వెళ్ళాను, స్ట్రోక్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. సో స్ట్రోక్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇస్తున్నాను. ఓకే, ఎన్ని లేయర్స్ కావాలి? జస్ట్ ఒక 5 పిక్సెల్స్ కావాలి. 5 పిక్సెల్స్ సెంటర్ వైజ్ గా కావాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇలా వెళ్ళొచ్చా? సరే, ఒక thumbnail ని మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. సేవ్ జస్ట్ thumbnail. కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీద PSD జస్ట్ జనసేన thumbnail, దాన్ని PSD కింద సేవ్ చేశాను. ఫైల్ సేవ్ యాస్ కాపీ, ఇందులోకి వచ్చి జేపీజీ చేసి దీన్ని మనం ఎడిటింగ్ వీడియోస్ చేస్తాం కదా, ఆ ఎడిటింగ్ వీడియోస్ కి ఈ జేపీజీని లింక్ చేస్తాం. సో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి యూట్యూబ్ లో పెట్టేటప్పుడు ఆ వీడియోస్ లో ఈ thumbnail ని యాడ్ చేస్తాం. సో ఈ విధంగా మనకు కావాల్సిన thumbnail ని మనం క్రియేట్ చేసుకుంటాం యూజింగ్ విత్ తెలుగు టెక్స్ట్. తెలుగులో రాయాలా, మనం ఇంగ్లీష్ లో రాస్తేనే తెలుగు వచ్చింది. దాన్ని మనం మళ్ళీ కాపీ పేస్ట్ ఎలా చేస్తాం అనేది ఇక్కడ కాన్సెప్ట్ వైజ్ గా చెప్పాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This is Vamshi Tande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.